హాయ్ అందరికీ నమస్తే. నేను మీ కుల్లంకుల రోహిత్. 2 days గ్యాప్ వచ్చింది. ఈ 2 days కూడా నేను ప్రవీణ్ పగడాల గారి మరణం గురించే బాగా థింక్ చేయడం, బాగా ఆలోచించడం, నా వేలో నేను లోతుగా దర్యాప్తు చేయాల్సిన ఆలోచన వచ్చి చేస్తున్నాను. కొన్ని నమ్మలేని నిజాలు, కొన్ని పాయింట్స్ నాకు రేజ్ అయినాయి. అది ఎంతవరకు కరెక్టో కాదో మీరే చెప్పాలి. బేసిక్గా దానికి తోడు నాతో పాటు ప్రీవియస్గా 6-7 years బ్యాక్ 6 TVలో క్రైమ్ జర్నలిస్ట్గా వర్క్ చేసిన సునీల్ కటారి గారు తన ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈజ్ వర్కింగ్ ఇన్ సమ్ అదర్ ఎలక్ట్రానిక్ ఛానల్లో వర్క్ చేస్తున్నాడు యాజ్ ఏ క్రైమ్ జర్నలిస్ట్గా. తను తన స్టేటస్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. నన్ను కూడా ఆలోచింపజేసేలాగా ఆ పోస్ట్ ఉంది. ఎంతవరకు వాస్తవం అవాస్తవం మీరే ఒకసారి ఆలోచించాలి. పాయింట్ నెంబర్ 1, తను ఏదైతే పెట్టినాడో అది మీతో నేను షేర్ చేసుకుంటాను. ప్రవీణ్ పగడాల గారికి హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఇప్పటి వరకు మనం ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినాము. క్రైస్తవ సోదరులారా, మీకు ఈ క్వశ్చన్ నేను రేజ్ చేస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారి హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? హిందూ సోదరులకా, ముస్లిం సోదరులకా? వాళ్ళకి అవసరమే లేదు. ఫస్ట్ థింగ్, నిజంగా వాళ్ళు హత్య చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఎదురై ఉంటే, ఏ రోజు అయితే ప్రవీణ్ పగడాల గారు రాముడు గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఆ 1 weekలోనే రియాక్ట్ అయ్యేవాళ్ళు. ముస్లిం సోదరుల గురించి తప్పుగా మాట్లాడినా అంటే వాళ్ళకి తప్పుగా అనిపించి ఆ భావన వచ్చినప్పుడు అప్పుడే రియాక్ట్ అయ్యేవాళ్ళు. హత్య దాకా కాదు కానీ దాడి చేసేవాళ్ళు. సో ఇటు అసలు ఈ వీడియోస్ కూడా శ్రీరాముడు గురించి కానీ ముస్లిం పెద్దల గురించి కానీ తప్పుగా ఇస్లాం మతం గురించి తప్పుగా మాట్లాడింది కూడా తను చనిపోయిన తర్వాత వీడియోస్ బయటకు వచ్చింది, అప్పుడు వైరల్ అయింది. కానీ అంతకుముందు అసలు ప్రవీణ్ పగడాల గారి గురించి అసలు ఎవరు కూడా తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తెలియదు. చనిపోయిన తర్వాతనే ఆయన వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత ఓహో రాముని ఈ విధంగా అన్నారా, ఇస్లాం మతాన్ని గురించి ఈ విధంగా మాట్లాడారా ప్రవీణ్ పగడాల అని తెలిసింది. సో ఇన్ కేస్ ఒకవేళ తనని హత్య చేయాల్సిన అవసరం, తన మీద దాడి చేయాల్సిన అవసరం ఉంటే వాళ్ళు అప్పుడే రియాక్ట్ అయ్యేవాళ్ళు. బికాస్ హిందూస్ ఎప్పుడు ఇంత ట్రాక్ చేయరు, ముస్లిమ్స్ కూడా ఎప్పుడు ఇంత ట్రాక్ చేయరు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అసలు నిజంగా చెప్పాలంటే క్రైస్తవ సోదరులారా ఒకసారి ఆలోచించండి. 99.9% ప్రవీణ్ పగడాల గారి మరణంకి ఇటు క్రైస్తవ సోదరులకి ఇటు హిందూ సోదరులకి కానీ ముస్లిం సోదరులకి అసలు అవసరమే లేదు. ఎందుకో వీడు యూటర్న్ తీసుకున్న రోహిత్ యూటర్న్ తీసుకొని మాట్లాడుతున్నాడు కదా. ఫ్యాక్ట్స్ ఒకసారి ఆలోచించండి. ఒకవేళ చేయాల్సిన అవసరం 1 weekలో రియాక్ట్ అవుతారు. ఎవరైనా 1 weekలో రియాక్ట్ అవుతారు. దిష్టిబొమ్మ దహనం పెట్టడమో ఇంకేదైనా చేయొచ్చు. కానీ వాళ్ళు అసలు రియాక్ట్ కాలేదు అంటే ఈ కేసుకి హిందువులకు కానీ ముస్లిం సోదరులకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, అవసరమే లేదు వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ రాధా మనోహర్ కానీ ఇంకోరు కానీ వాళ్ళకి అవసరమే లేదు. ఈ చిదానికి అంతదాకా డెసిషన్ తీసుకుంటారని నేను అనుకోవడం లేదు. నెక్స్ట్, ఇది యాక్సిడెంట్ కాదు హత్య అన్నారు కదా. హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎవరికి వచ్చింది? క్లియర్గా వినండి బ్రదర్. నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే ఈ పని చేసి ఉండొచ్చు ఏమో అని చెప్పేసి నాకు ఈ ఆలోచన, నాకు కాదు, ఒక పాయింట్ రైజ్ అయింది. సో ఏదైతే నా క్రైమ్ జర్నలిస్ట్ సునీల్ కటారి ఏదైతే స్టేటస్లో పెట్టినాడో, వాళ్ళ తమ్ముడు కిరణ్ పగడాల అతన్ని విచారిస్తే చాలు, కేసు క్లోజ్, అతను సమాధానం చెప్తాడు. ఇద్దరు అనుకోకుండా ఒకేలాగా ఉండడం, ఇతని కనుబొమ్మలు పైకి ఉంటాయి, ప్రవీణ్కేమో కనుబొమ్మలు కిందికి ఉంటాయి. అన్న గురించి తమ్ముడికి తెలీదా? CCTVలో ఉన్నది కిరణ్ తమ్ముడు కాదా? సో ఈ విధంగా ఆలోచిస్తే నిజంగా ఎందుకు కుటుంబ సభ్యుల్ని మనం ఎందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ SP గారు కానీ IG గారు కానీ ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులను కూడా క్లోజ్, అంటే వాళ్ళ కుటుంబాలు, కజిన్స్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ మధ్య ఉన్న ట్రాన్సాక్షన్ కానీ ప్రవీణ్ పగడాల గారి పార్ట్నర్స్ కానీ ఒకసారి ఎంక్వైరీ చేస్తే క్లియర్గా అర్థమవుతుందేమో అనుకుంటున్నాను. బికాస్ ఇప్పటి వరకు క్రైస్తవ సోదరులు ఒకే విధంగా ఆలోచించారు. ఎట్లా ఆలోచించారంటే, సో తను పాస్టర్ కాబట్టి, తను కాంట్రవర్సీ మాట్లాడాడు కాబట్టి వేరే మతాలకు సంబంధించిన వాళ్ళే దాడి చేసి ఉండొచ్చు అనుకున్నారు. కానీ ఇక్కడ నా క్లియర్గా అర్థం చేసుకుంటే ఇక్కడ వేరే మతాలకి సంబంధించిన దాడిలా కనపడట్లేదు. బికాస్ వాళ్ళకి అవసరం లేదు బాస్, ఒకసారి ఆలోచిస్తే. కానీ ఇంకో కోణంలో ఆలోచిస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒకసారి ఎంక్వైరీ చేయండి. కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ సన్నిహితులు కానీ, వాళ్ళ స్నేహితులు కానీ, ప్రవీణ్ పగడాల గారి బిజినెస్ పార్ట్నర్స్ కానీ, వాళ్ళకి ఎవరైతే క్లోజ్ అసోసియేట్ ఉంటారో, ప్రవీణ్ పగడాల గారికి ఎవరైతే క్లోజ్ అసోసియేట్ ఉంటారో వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేయండి. బికాస్ ఇది మనీ ట్రాన్సాక్షన్. ప్రవీణ్ పగడాల ఈజ్ వెల్ ఇనఫ్, చాలా
ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, కమర్షియల్ అంటే లైక్ ఫైనాన్షియలీ ఈజ్ రిచ్, సమ్ అదర్ కంపెనీస్ కూడా రన్ చేస్తున్నాడు. సో ఇదేదో మనీకి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కాబట్టే వాళ్ళు ఇంత పగడ్బందీగా ఈ విధంగా అది స్క్రిప్టెడ్ లాగా ఒక డూప్ లాగా క్రియేట్ చేసి ఉండొచ్చు. సో ఐ రిక్వెస్ట్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్, సార్ మీరు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరి ఇంక్లూడింగ్ ప్రవీణ్ పగడాల గారి వైఫ్ని కూడా మీరు మళ్ళొక్కసారి ఇన్వెస్టిగేషన్ చేయండి, వాళ్ళ బ్రదర్స్ని ఇన్వెస్టిగేట్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వెస్టిగేట్ చేయండి, ప్రవీణ్ పగడాల గారి పార్ట్నర్స్ ఇన్వెస్టిగేషన్ చేయండి, ప్రతి ఒక్కరు హూ ఇస్ రియల్లీ క్లోజ్ అసెట్ టు ద ఫ్యామిలీ మెంబర్స్. బికాస్ ప్రవీణ్ పగడాల గారు ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో సభ్యులు తప్ప బయట వాళ్ళకి తెలియదు. ఖచ్చితంగా తెలుసుంటే ప్రవీణ్ పగడాల గారికి ఫ్యామిలీ మెంబర్స్ హూ ఇస్ క్లోజ్ అసెట్ టు ద ప్రవీణ్ పగడాల గారికి మాత్రమే ఈ ప్రయాణం కానీ ఈ బండి మీద పోవడం కానీ ఇవన్నీ వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. సో ప్లీజ్ మీరు మరొక్కసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కొంచెం ఎంక్వైరీ చేయండి. చాలా డెప్త్గా మీ స్టైల్లో మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే అర్థమవుతుంది. బికాస్ నాకెందుకో ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ సంబంధించిన వేలో కనపడుతుంది. సో డిపార్ట్మెంట్ వారు ఇంత 10 రోజులు అవుతుంది ఇంకా రియాక్ట్ కాలేదు అంటే ద ఓన్లీ థింగ్ ఇస్ థర్డ్ ప్రెస్ మీట్ కోసం ఎదురు చూస్తున్నాం. థింగ్ ఏంటంటే వాళ్ళు చాలా డెప్త్గా వెళ్తున్నారు. సో డెప్త్గా వెళ్తారు కాబట్టి సో ఒకసారి ఆలోచించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ బిజినెస్ పార్ట్నర్, ప్రవీణ్ పగడాల గారి బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళ కజిన్స్, బ్రదర్స్ ఎవరిని వదలకండి సార్. అందరిని డెప్త్గా అడగండి సార్. డెఫినెట్లీ ఈ నిజం అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ క్రైస్తవ సోదరులు, మత పెద్దలు అందరూ అతను చేసినారు, హిందువులు చేసినారు, ముస్లిం చేసినారు అంటారు. కానీ నాకు తెలిసి హిందూ సోదరులకు కానీ ముస్లిం సోదరులకు కానీ వాళ్ళకి అసలు అవసరమే లేదు. ఇది వాళ్ళకి అవసరమే లేదు. వాళ్ళంతగా రియాక్ట్ అవ్వాలనుకుంటే తను మాట్లాడినప్పుడే వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో ఇప్పుడు అంతా జరిగిన తర్వాత 3 నెలలకో 4 నెలలకో వాళ్ళు రియాక్ట్ అయిన అవసరం కూడా లేదు. సో క్రైస్తవ సోదరులారా ఒకసారి ఆలోచించండి. డోంట్ థింక్ ఇన్ ఎ రాంగ్ వే. ఎందుకంటే మరణం అనేది చాలా క్రూరంగా, అతని మరణాన్ని కూడా వాళ్ళు ఒక మరణాన్ని కూడా ఒక తాగుబోతులాగా చిత్రీకరించాల్సిన పరిస్థితి ఎదురయ్యేలాగా చేశారు. సో ప్లీజ్ దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. మీరు ఆలోచించండి, నేను చెప్పింది కరెక్టా కాదో చెప్పండి. సో ఒకసారి ఈ విధంగా కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, పార్ట్నర్స్ని కూడా, ప్రవీణ్ పగడాల గారి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా, పార్ట్నర్స్ కూడా ఎంక్వైరీ చేస్తే, ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు నిజాలు బయట వస్తుంది. సో ఈ ఇష్యూకి వేరే మత సంబంధించిన వాళ్ళకి 99.9 ఛాన్సెస్ అసలు సంబంధమే లేదని నేను అనుకుంటున్నాను. అండ్ రోహిత్ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు ఇట్లా మాట్లాడుతా అనుకోవద్దు. నిజంగా ఫ్యాక్ట్స్ నేను ఇప్పుడు బాగా డెప్త్గా ఆలోచిస్తే ఇంకో అతను కూడా చెప్పినా కదా, సునీల్ కటరియా అనే వ్యక్తి తన స్టేటస్లో, తన ఫేస్బుక్ స్టేటస్లో చూడడం జరిగింది. ఐ వాజ్ ఇంప్రెస్డ్. నేను అది ఆలోచించేలా చేస్తాను. ఎందుకంటే తను ఏ డ్రెస్ వేసుకున్నాడు, తను ఏ టైంకి బయలుదేరినాడు, ట్రాక్ మినిట్ టు మినిట్ వాళ్ళకి అప్డేట్ చేసినట్టు మనకు తెలీదు. వాళ్ళకి మాత్రమే, క్లోజ్ అసోసియేట్ ఉన్న పీపుల్కి మాత్రమే, ప్రవీణ్ గారికి ఉన్న క్లోజ్ అసోసియేట్ పీపుల్కి మాత్రమే తెలిసి ఉంటుంది. అది ఎవరు తెలిసి ఉంటుంది? ఫ్యామిలీ మెంబర్స్కి, లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్కి. సో ఈ వేలో మనం ఆలోచిస్తే నిజాలు బయటకు వస్తే డెఫినెట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏదైతే పాయింట్ రైజ్ చేసినానో డెఫినెట్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఇది కూడా కన్సిడర్ చేయండి సార్. ఇది కూడా నేను చెప్పింది కరెక్టో కాదో మీకే అర్థమవుతుంది సార్. సో ఐ రిక్వెస్ట్ ఈ కోణంలో కూడా ఆలోచించండి. అండ్ ప్లీజ్ ఈ ఇన్సిడెంట్ని రాజకీయంగా వాడుకోకండి. ఇదో పవన్ కళ్యాణ్ గారు చేశారు, టీడీపీ పార్టీ వాళ్ళు చేశారు అని ఆలోచించండి. దీనికి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. దో ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఏపీ స్టేట్. కాకపోతే దీన్ని ఈ కులాన్ని మతాన్ని అంటబెట్టినట్టు రాజకీయ పార్టీని కూడా అంటబెట్టకండి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు, టీడీపీ పార్టీ కూడా అసలు సంబంధం లేదు. దీని రాజకీయం వాడుకొని రాజకీయం చేయాలని కొంతమంది వాడుకుంటున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా వాడుకుంటున్నాయి, కొన్ని ఎలక్ట్రానిక్స్ మీడియా వాడుకుంటుంది, కొన్ని పార్టీలు వాడుకుంటాయని దీనికి రాజకీయంకి రిలీజియస్కి ఎలాంటి సంబంధం లేదు. ఈ సంబంధం ఉన్న వ్యక్తులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు అనేది నేను ఒక పాయింట్ రైజ్ చేశాను. మీరు ఆలోచించండి. ఎనీవేస్, థ్యాంక్ యూ. జై హింద్. అండ్ నేను చెప్పిన మాటలో మీకే అర్థమవుతుంది నిజాలు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఆలోచన ఇది. ఎంతవరకు వాస్తవం అవాస్తవమో people will decide and Department of AP Police will decide. Anyways, Jai Hind.